మీకు చాలా మంది సలహాలు ఇచ్చుంటారు కదా, వచ్చేప్పుడు అని చెప్పారా మీ పేరు మార్చుకోండి, స్పెల్లింగ్ న్యూమరాలజీ కూడా దీనికే అలైడ్ కాబట్టి చెప్పారా? ఆఫీస్ మార్చుకోమని, లేకపోతే వాస్తు బాలేదు, బికాజ్ దేర్ ఆల్ అలైడ్ సైన్సెస్, కరెక్ట్ వర్క్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్స్. ఏం చెప్పారు మీకు ఎప్పుడు? కెన్ యు షేర్ సంథింగ్? అలాంటి ఎన్నో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా టెంపర్మెంట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి దేర్ ఆర్ ఇన్స్టెన్సెస్ పీపుల్ సెడ్ దట్, బట్ నేను నవ్వేసి ఊరుకుంటాను. ఎందుకంటే అలా చెప్పేవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మూర్ఖత్వం అసలు. మరి ఇంతమంది పరుగులు పెట్టి జాతకం చూపించుకుని లేకపోతే పెళ్ళినప్పుడు ఇట్స్ ఓన్లీ ఫియర్ అంటారు, నథింగ్ ఎల్స్ బట్ ఫియర్ అండ్ డెస్పరేట్నెస్ అండ్ నాట్ నోయింగ్ వాట్ ఎల్స్ టు డూ. ఇందాక చెప్పాను కదా, మెయిన్ రీజన్ ఇదే. నాలో తప్పు ఉంది, నా కేపబిలిటీలో తప్పు ఉంది అని ఒక మనిషి ఒప్పుకోలేడు. బట్ కేపబిలిటీ, నా జాతకంలో తప్పు ఉంది, నా టైంలో తప్పు ఉంది, నా విధిలో తప్పు ఉంది, దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి తెలుసుకోవడానికి ఇండస్ట్రీ తయారవుతుంది. కానీ అలా చూసుకుంటే ఇప్పుడు పరిస్థితులు మీరు అసలు ఏవి మీ జీవితంలో ఒడిదుడుకులు అయి ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్. ఆఫ్ కోర్స్ డౌన్స్ కి ఎప్పుడు పూర్తిగా మీరే బాధ్యత తీసుకుంటారా? ఎప్పుడు నేను యాక్చువల్లీ డౌన్స్ ని తీసుకుంటాను, నేను సక్సెస్కి ఎప్పుడు తీసుకోను. నేను చాలాసార్లు చెప్పాను ఇంటర్వ్యూస్లో, మై ఫ్లాప్స్ ఆర్ బై ఇంటెంట్, మై సక్సెస్ ఆర్ బై యాక్సిడెంట్ అని చెప్పాను. దానికి రీజన్ ఏంటంటే నా నిర్ణయాలు వలన వస్తున్నాయి. కానీ ఒక సినిమా అనేది కానీ దేనిగా నిర్ణయం తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ క్రియేట్ టాలెంట్ చాలా కలిపి సక్సెస్ఫుల్ ఫిల్మ్ అయింది. ఒక యాక్టరు, మ్యూజిక్ డైరెక్టరు, ఇలా రకరకాల వాళ్ళందరూ నా విజన్ని ఎన్హాన్స్ చేశారు. ఫెయిల్ అయినప్పుడు ఏంటి, వాళ్ళు ఇచ్చింది నా కోసం ఇస్తున్నారు, దాన్ని సరిగ్గా వాళ్ళైనప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అవుతుంది. అప్పుడు ఫ్లాప్ అనే దానికి నేను ఒక్కనే కారణం. సక్సెస్ఫుల్ సినిమా అనే దానికి నాతో పాటు చాలామంది కారణం అవుతారు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ అప్లికేషన్, ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్మను, జాతకాన్ని నమ్మను, నాకు ఫ్లాప్స్ ఉన్నాయి, నాకు హిట్స్ ఉన్నాయి. అలాగే జాతకాలు విపరీతంగా నమ్మే వాళ్ళు కూడా ఫ్లాప్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి. సో జాతకానికి నమ్మకపోవడానికి, నమ్మటానికి సినిమా హిట్ ఫ్లాప్కి కనెక్షనే లేదంటారు. సో జీవితంలో అనుకోని మలుపులు వస్తుంటాయి చాలా మందికి. అంటే ఎక్కడో బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దీనికి, ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంత ఆలోచిస్తారు జాతకం ముహూర్తం అంటే అన్నిటి గురించి, ఆడియన్స్ ఎప్పుడు అనరాదు. ఆడియన్స్ సినిమా బాలేదంటారు, క్లైమాక్స్ బాలేదంటారు, ఇది ఎప్పుడు జాతకం బాలేదని అనరు. ఎందుకంటే అది హార్డ్ ఫ్యాక్ట్, రియాలిటీ అది. అనుకోని మలుపులు, ర్యాక్స్ టు రిచెస్ స్టోరీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అవి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే అదే అన్న, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఎందుకంటే కోఇన్సిడెంటల్ కానీ, అంటే మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సుబ్రహ్మరెడ్డి గారి గురించి నాకు ఎవడో మహాజాతకుడు అని చెప్పాను. ఎందుకు మహాజాతకుడు? ఎంత డబ్బు ఉన్నాయని, ఏం ఇల్లు ఉంది అసలు. సుబ్రహ్మరెడ్డి గారి ఇల్లు ఉంటే జూబ్లీ హిల్స్లో, రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో, నాగేశ్వర గారికి చూడటానికి వచ్చిన టూరిస్ట్ బస్సులని ఆయన ఇంటికి ఉంది. ఎందుకంటే హీస్ హౌస్ వాజ్ లుకింగ్ బెటర్ దెన్ నాగేశ్వర్. సుబ్రహ్మరెడ్డి గారు ఏంటి అంటే, అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, మా ఫాదరు గ్రాండ్ ఫాదర్ కూడా దే యూస్ టు టాక్ అని, ఆయనకి కొంచెం పబ్లిసిటీ పెచ్చ ఎక్కువ, లేకపోతే ఇది అది అనేవారు. వీళ్ళు అంటే సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడు. నేను మా నాన్నగారు వెస్పా స్కూటర్లు వెళ్తారు, సుబ్రహ్మణ్యం గారు మర్సిడీస్ బండి వెళ్తారు. వీళ్ళు సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడటానికి వీళ్ళకి అర్హత ఏంటి? సుబ్రహ్మరెడ్డి గారు ఆయన పబ్లిసిటీ ఇష్టమా లేకపోతే ఏదో ఉన్నది పక్కన పెట్టి, ఆయన ఎక్కడి నుంచి వచ్చి స్టేజ్కి వచ్చారు, దాని కారణాలు అనేది మీరు నిశ్చితంగా పరిశీలించి దాన్ని అబ్జర్వ్ చేసి ఏ రీజన్ తోటి వచ్చాడు, దాని తర్వాత మీరు కేపబిలిటీ ఉందా లేదా అని చూడాలి. కానీ అవి ఏమీ చూడకుండా మీరు పైన ఇలాంటి టెంపర్మెంట్ మూలాన ఆయన జాతకం ఉంది, టైం బాగుంది, ఏదో చేశాడంటే, ఎందుకంటే మీకు కేపబిలిటీ లేదు కాబట్టి యు ఆర్ లుకింగ్ అట్ ఓన్లీ సూపర్ఫిషియల్ థింగ్స్ ఆఫ్ మిస్టర్ సుబ్రహ్మరెడ్డి, యూనో. సో దాని తర్వాత సుబ్రహ్మరెడ్డి గారు చేసింది నేను చేయలేకపోయినా, నేను చేయలేనా, నువ్వు చేయగలవా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడో నీకు తెలుసా, నేను ఎలా పైకి వచ్చాడో నీకు తెలుసా, అవి ఏమీ తెలియకుండా యూ ఓన్లీ లిసన్ టు వాట్ ఈస్ కన్వీనియంట్ యూ. బట్ ఆన్ దిస్, ఎందుకంటే టైం బాగుంది పైకి వచ్చేసాడు అనేది ఈజియెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరికోసమైనా. మీ పాయింట్ అర్థమైంది. అయితే ఆర్గ్యుమెంటేటివ్గా ఉండడానికి మాత్రం కాదు, కానీ నిజంగానే అలా చూసే సుబ్రహ్మరెడ్డి గారి జీవితంలో లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తి జీవితంలో వాళ్ళు జాతకాలని ఎంతవరకు ఆసరాగా తీసుకుని వాళ్ళకి ఏ విధంగా తోడ్పడ్డాయన్న విషయం కూడా మీకు కానీ నాకు కానీ ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. కరెక్టే. సుబ్రహ్మరెడ్డి గారు ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ జాతకం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్, నాకు తెలిసినోడు నేను చెప్పేది. కానీ ఆయన పైకి రావడానికి దానికి ఆయన నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. అది నా పర్స్పెక్టివ్ అది. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ నమ్ముతారు, ఫెయిల్యూర్ పీపుల్ కూడా నమ్ముతారు. అండ్ సేమ్ థింగ్ రిలేటెడ్ టు గాడ్. మీరు ఇందాక ఇది చెప్పాను కాదు, నేను జాతకం ముహూర్తాన్ని నమ్మని నాకు హిట్లు వచ్చినాయి, నమ్మే వాళ్ళకి ఫ్లాప్స్ వచ్చినాయి, దానికి కనెక్షన్ లేదు.
కనెక్షన్ లేదని మీ పర్స్పెక్టివ్, యా ఆబ్వియస్లీ కనెక్షన్ ఉండొచ్చని వాళ్ళ పర్స్పెక్టివ్. ఉందన్న పర్స్పెక్టివ్. ఎందుకంటే దే కాంట్ లివ్ వితౌట్ దట్ థింగ్. కాన్స్టెంట్లీ మీరు ఒక టైము, డెస్టినీ, గాడ్కి మీరు ఇవ్వటానికి, ఎందుకంటే మీలో మీకు ఒక మీ ఎగ్జిస్టెన్స్ అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ మీకు లేదు కాబట్టి యూఆర్ రిలయింగ్ అపాన్ బిలీవింగ్ సంథింగ్ ఎల్స్. సో దానికి ఎక్స్టర్నల్ సక్సెస్కి అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మణ్యరెడ్డి గారు ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్ ఫర్ మీ. ఎందుకంటే దేవుణ్ణి అందరూ పూజిస్తారు, అందరూ సుబ్రహ్మణ్యం రాలేదు కదా. సుబ్రహ్మణ్య గారు ఎక్కువ పూజిస్తారా? ఐ డోంట్ థింక్ సో. చాలామంది ఆయన అంత పూజిస్తారు, ఆయన కానీ ఎక్కువ పూజిస్తారు. కానీ సుబ్రహ్మణ్యరెడ్డి మనుషుల్లో అంతమందిలో ఆయన అంత స్టేజ్కి వెళ్ళాడంటే హీఈస్ ఎ బిగ్గర్ పర్సన్ దెన్ గాడ్ ఫర్ మీ, బికాస్ హీస్ డన్ ఇట్. హీఈస్ డన్ ఇట్. సో గాడ్ని పూజించడం అనేది అందరూ చేస్తారు, సుబ్రహ్మణ్య గారు చేస్తారు. కానీ ఆయన వీళ్ళందరూ మనుషుల కన్నా పైకి వెళ్ళడం అనేది ఆయన పర్సనల్ కాంట్రిబ్యూషన్, అది ఐ మీన్ అచీవ్మెంట్. సో మీ దృష్టిలో వర్మ గారు ఏమాత్రం మీకు అసలు గ్రే ఏరియాస్, వేగ్ ఏరియాస్, అన్టచ్డ్ ఏరియాస్ లేవా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటెలెక్చువల్లీ rationalized in your mind and you have it all sorted I mean out? that's the only way you can live. I mean the whole point of living existence is about you need to have a certain take on something, oka decision. A decision tappavachu, I might be proved wrong next hour in this very discussion or tomorrow, whenever. Kani at the time I'm physically, I'm emotionally or intellectually taking a decision to have a certain feeling or a reason, I need to have a clarity on what I'm doing. What is it I'm thinking at this time? A thinking లేనప్పుడు you are just like a free flowing object there without any kind of a standing. And you feel 90% of the people are there, or majority of the 99. people? 99. Oh, 9 పెంచారన్నమాట. Yeah. సో జాతకాలు చూపించే చాలామంది అస్ట్రాలజర్స్ వాడు చూస్తున్నారు కార్యక్రమం. డెఫినెట్గా వాళ్ళు ఫేస్బుక్లో పెట్టడము, మిమ్మల్ని నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయడం, టాలీవుడ్ టీవీని చేయడం. ఇంకా అది వాళ్ళకి అదరి ఒక్కసారి మీ జాతకాలు, ముహూర్తాలు వాళ్ళు చూసిన వాళ్ళకి అదర్ సైడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి శక్తులు వాళ్ళని పట్టుకుని నాకు ఒక శాపం కూడా పాడేమని చెప్పండి. శాపం కాదు, ఒక్కసారి ఒక 5 నిమిషాలు మీరు అవకాశం ఇస్తే, 5 minutes మీరు అవకాశం ఇస్తే మీ జాతకం వేసి చూపిస్తారు. అదే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అంటే జాతకం వేసి ఇంతవరకు మీ జీవితం ఇలా ఎందుకుంది, మీ గ్రహస్థితి ఎందుకు మిమ్మల్ని ఇలా పీడిస్తుంది, ఏ గ్రహస్థితి మిమ్మల్ని ఇలా పీడించి ఇలా తీసుకొచ్చింది అంటే అపనమ్మకం వైపు అని కూడా చెప్తారు. అవును చెప్తారు. దట్ ఈస్ దేర్ ఐ మీన్ హోల్ పాయింట్. అసలు ఫండమెంటల్స్ ఆఫ్ జాతకం అని మీరు స్టడీ చేస్తారా? అంటే వాట్ ద ప్రిమైస్ ఆఫ్ అస్ట్రాలజీ? See first of all you can make anything into a science. అంటే ఇప్పుడు కప్పు ఎలా పట్టుకుని కాఫీ తాగుతారు అనే దాన్ని నేను సైన్స్ చేయొచ్చు. ఎప్పుడు మీరు కుడి చేతితో పెట్టి ఉట్టి బొటన వేలు దీంతో పట్టుకుని కాఫీ తాగుతారు కదా, అది ఎందుకంటే మీ చూపుడు వేలులో ఒకటి ఉందని నేను ఇప్పుడు అరగంట మీకు లెక్చర్ ఇస్తాను దాని మీద. ఎనీథింగ్ యూ కెన్ మేక్ ఇంటూ ఎ సైన్స్. ఏది మన దగ్గర ఉన్న వస్తువుల నుంచి ఇవ్వగలుగుతాం. మీరు ఇంకా గ్రహాలంటే ఇంకా గ్రహాలు అసలు ఇంక అదే లేదు. ఇప్పుడు నా ఆ సన్ సైన్స్ ఉంటుంది. నా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడు నేను 2 days తేడాలు పుట్టాం. నాకు అసలు ఆడికి సంబంధమే లేదు మా థింకింగ్ వైజ్గా. కానీ 2 days అంటే బోల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు. నక్షత్రం కదా నేను చెప్పేది సన్ సైన్. ఇప్పుడు సన్ సైన్ మీకు వారం యారీస్ అనేది April 1 నుంచి 17 ఏదో అలాంటిది ఏదో ఉంటుంది సంథింగ్, నాకు నెలల ఏదో మొత్తానికి ఆ పీరియడ్ ఆ సన్ సైన్. ఆ సన్ సైన్లో ఉన్న వాళ్ళందరూ ఒక టైప్ ఉంటారు. నువ్వు క్యాప్రికాన్ కదా, లేకపోతే నువ్వు అతను సాజిటేరియస్ అంటారు కదా. అంటే సాజిటేరియస్ కాన్స్టలేషన్ ఆఫ్ ప్లానెట్స్ అనేది దాన్ని క్రియేట్ చేస్తుందని అందరు ఫీలింగ్. యాక్చువల్లీ సన్ సైన్స్ నమ్మే వాళ్ళు ఎక్కువ మందిని చూసాను, మోర్ దెన్. అంటే దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్, నాట్ డైరెక్ట్లీ. కానీ చాలామంది ఎస్పెషలీ అమ్మాయిలు ఆర్ యూ క్యాప్రికాన్ అంటే ఏదో పెద్ద అంటే కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మెడికల్ కాలేజ్ డిగ్రీ కూడా ఫీల్ అవ్వరు అంత. అంటే నాకు తెలిసిపోయింది నువ్వు క్యాప్రికాన్ కదా అంటారు. సో అది ఏంటంటే వాళ్ళకి తెలుసా తెలీదా, లేకపోతే అవతలకి తెలుసు అని వాళ్ళు అనుకుంటారా, అవతల అనుకుంటారా. అందుకని దే జస్ట్ మేకింగ్ సౌండ్స్ అని తెలుసుకుని అది చేసి నువ్వు కేవలం సన్సైన్ తెలిస్తేనే అవతల మనిషి తెలుసు అని నువ్వు ఫీల్ అయిపోతే నువ్వు పెళ్లి చేసుకుని వారం రోజులు డివోర్స్ చేస్తున్నావు. ఇక అప్పుడు సన్సైన్ ఏం చేస్తుంది పక్కన కూర్చొని? సన్సైన్లో కూడా ట్రెండ్స్ వైపరీత్యాలు ఉంటాయి కదా. అదే నేను ఇప్పుడు నువ్వు యూ కాంట్ ప్రిడిక్ట్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. నీ పర్సనల్ లైఫ్లో నీ మొత్తం లైఫ్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే దాన్ని ఇంతమంది జాతకం ఉన్నోళ్ళు వాళ్ళు ఎవ్వరు ప్రిడిక్ట్ చేయలేరు, కలామిటీస్ ప్రిడిక్ట్ చేయలేరు. కోర్స్ ఆఫ్ ద ఒక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, ఓడిపోయిన పార్టీ కూడా తీసుకుంటుంది కదా జాతకం. ఎలక్షన్లో ఫ్యాంటాస్టిక్ మనకి మెజారిటీ వచ్చేస్తుందని నమ్మే పార్టీ కూడా జాతకం అడుగుతుంది, గెలిచిన పార్టీ కూడా జాతకం అవుతుంది, దారుణంగా ఓడిపోయిన పార్టీ కూడా అవుతుంది. విచ్ మీన్స్
బేసిక్లీ వాళ్ళు గెలిచిన దానికి ఓడిపోయిన దానికి జాతకానికి సంబంధం లేదు. అప్పుడు ఈ జాతకం చెప్పినట్టు బెటర్ ఆడు కాదా, ఆవిడ ఎప్పుడు కూడా మీరు ఆ జాతకాలు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలని వదిలేనా ఎవరు చెప్పరు. మహా అయితే ఇంకోటి అడుగుతారు కానీ అంతకు ముందు చెప్పిన తిట్టడం నేను ఎప్పుడేం లేదు. ఎందుకంటే దట్ ఫాల్స్ ఇన్ దట్ కేటగిరీ. జాతకాలు చెప్పేవాళ్ళు అస్ట్రాలజర్స్ అనేది కొంచెం ఒక డివైన్ ఫోర్సెస్ అనేది మన ఫీలింగ్. అనుకుంటారు అంటే ఎవరికి కనిపించింది వినిపించింది వాళ్ళకి కనిపిస్తుంది వినిపిస్తుంది కాబట్టి న్యాచురల్లీ అంటే చాలా మందికి అంటే ఎక్కడో బిగ్గెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే దీనికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎంత ఆలోచిస్తారు జాతకం ముహూర్తం అంటే అన్నిటి గురించి. ఆడియన్స్ ఎప్పుడు అనరాదు. ఆడియన్స్ సినిమా బాగాలేదంటారు, క్లైమాక్స్ బాగాలేదంటారు, ఇది ఎప్పుడు జాతకం బాగాలేదని అనరు. ఎందుకంటే అది హార్డ్ ఫ్యాక్ట్ రియాలిటీ. అది అనుకోని మలుపులు ర్యాక్స్ టు రిచెస్ స్టోరీస్ వస్తూ ఉంటాయి కొంతమందికి. అవి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే అదే అన్న, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఎందుకంటే కోఇన్సిడెంటల్ కానీ అంటే మనం అనుకుంటాం, మనం ఏమనుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సుబ్రహ్మరెడ్డి గారి గురించి నాకు ఎవడో మహాజాతకుడు అని చెప్పాను. ఎందుకు మహాజాతకుడు, ఎంత డబ్బు ఉన్నాయని, ఏం ఇల్లు ఉంది అసలు. సుబ్రహ్మరెడ్డి గారి ఇల్లు ఉంటే జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 1 బంజారా హిల్స్లో నాగేశ్వర గారికి చూడటానికి వచ్చిన టూరిస్ట్ బస్సులో ఆయన ఇంటికి ఉంది. ఎందుకంటే హీస్ హౌస్ వాజ్ లుకింగ్ బెటర్ దెన్ నాగేశ్వర్. సుబ్రహ్మరెడ్డి గారు ఏంటి అంటే అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, మా ఫాదరు గ్రాండ్ ఫాదర్ కూడా ది యూస్ టు టాక్ అని, ఆయనకి కొంచెం పబ్లిసిటీ పెచ్చ ఎక్కువ, లేకపోతే ఇది అది అనేవారు. వీళ్ళు అంటే సుబ్రహ్మణ్యం గారి గురించి నేను మా నాన్నగారు వెస్పా స్కూటర్లు వెళ్తారు, సుబ్రహ్మణ్యం గారు మర్సిడీస్ బండి వెళ్తారు. వీళ్ళు సుబ్రహ్మణ్యం గురించి మాట్లాడటానికి వీళ్ళకి అర్హత ఏంటి? సుబ్రహ్మరెడ్డి గారు ఆయన పబ్లిసిటీ ఇష్టమా లేకపోతే ఏది ఉన్నా అది పక్కన పెట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చి స్టేజ్కి వచ్చారు, దాని కారణాలు అనేది మీరు నిశ్చితంగా పరిశీలించి దాన్ని అబ్జర్వ్ చేసి ఏ రీజన్ తోటి వచ్చాడు, దాని తర్వాత మీరు కేపబిలిటీ ఉందా లేదా అని చూడాలి. కానీ అవి ఏమీ చూడకుండా మీరు పైన ఇలాంటి టెంపర్మెంట్ మూలాన ఆయన జాతకం ఉంది, టైం బాగుంది, ఏదో చేశాడంటే, ఎందుకంటే మీకు కేపబిలిటీ లేదు కాబట్టి యు ఆర్ లుకింగ్ అట్ ఓన్లీ సూపర్ఫిషియల్ థింగ్స్ ఆఫ్ మిస్టర్ సుబ్రహ్మరెడ్డి యూనో. సో దాని తర్వాత సుబ్రహ్మరెడ్డి గారు చేసింది నేను చేయలేనా, నువ్వు చేయగలవా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడో నీకు తెలుసా, ఆయన ఎలా పైకి వచ్చాడో నీకు తెలుసా, అవి ఏమీ తెలియకుండా యూ ఓన్లీ లిసన్ టు వాట్ ఈస్ కన్వీనియంట్ యూ. బట్ ఆన్ దిస్ ఎందుకంటే టైం బాగుంది పైకి వచ్చేసాడు అనేది ఈజియస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరికోసమైనా. మీ పాయింట్ అర్థమైంది. అయితే ఆర్గ్యుమెంటేటివ్గా ఉండడానికి మాత్రం కాదు, కానీ నిజంగానే అలా చూసే సుబ్రహ్మరెడ్డి గారి జీవితంలో లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తి జీవితంలో వాళ్ళు జాతకాలని ఎంతవరకు ఆసరాగా తీసుకుని వాళ్ళకి ఏ విధంగా తోడ్పడ్డాయన్న విషయం కూడా మీకు కానీ నాకు కానీ ఎవరికి తెలిసే అవకాశం ఉండదు. కరెక్టే. సుబ్రహ్మరెడ్డి గారు ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ గాడ్ అండ్ జాతకం మోర్ దెన్ ఎనీబడి ఎల్స్. నాకు తెలిసినోడు నేను చెప్పేది. కానీ ఆయన పైకి రావడానికి దానికి ఆయన నమ్మొచ్చు, కానీ నేను నమ్మను. అది నా పర్స్పెక్టివ్ అది. చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ నమ్ముతారు, ఫెయిల్యూర్ పీపుల్ కూడా నమ్ముతారు. అండ్ సేమ్ థింగ్ రిలేటెడ్ టు గాడ్. మీరు ఇందాక ఇది చెప్పాను కదా, నేను జాతకం ముహూర్తాన్ని నమ్మని నాకు హిట్లు వచ్చినాయి, నమ్మే వాళ్ళకి ఫ్లాప్స్ వచ్చినాయి. దానికి కనెక్షన్ లేదని మీ పర్స్పెక్టివ్. ఆబ్వియస్లీ కనెక్షన్ ఉండొచ్చని వాళ్ళ పర్స్పెక్టివ్. ఎందుకంటే దే కాంట్ లివ్ వితౌట్ దట్ థింగ్. కాన్స్టెంట్లీ మీరు ఒక టైము, డెస్టినీ, గాడ్కి మీరు ఇవ్వటానికి, ఎందుకంటే మీలో మీకు ఒక మీ ఎగ్జిస్టెన్స్ అండర్స్టాండ్ చేసుకునే కెపాసిటీ మీకు లేదు కాబట్టి యూఆర్ రిలయింగ్ అపాన్ బిలీవింగ్ సంథింగ్ ఎల్స్. సో దానికి ఎక్స్టర్నల్ సక్సెస్కి అంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్రహ్మరెడ్డి గారు ఈజ్ గ్రేటర్ దెన్ గాడ్ ఫర్ మీ. ఎందుకంటే దేవుణ్ణి అందరూ పూజిస్తారు, అందరూ సుబ్రహ్మణ్యం రాలేదు కదా. సుబ్రహ్మణ్యం గారు ఎక్కువ పూజిస్తారా? ఐ డోంట్ థింక్ సో. చాలామంది ఆయన అంత పూజిస్తారు, ఆయన కానీ ఎక్కువ పూజిస్తారు. కానీ సుబ్రహ్మరెడ్డి మనుషుల్లో అంతమందిలో ఆయన అంత స్టేజ్కి వెళ్ళాడంటే హీఈస్ ఎ బిగ్గర్ పర్సన్ దెన్ గాడ్ ఫర్ మీ, బికాస్ హీఈస్ డన్ ఇట్. సో గాడ్ని పూజించడం అనేది అందరూ చేస్తారు, సుబ్రహ్మణ్యం గారు చేస్తారు. కానీ ఆయన వీళ్ళందరూ మనుషుల కన్నా పైకి వెళ్ళడం అనేది ఆయన పర్సనల్ కాంట్రిబ్యూషన్, అది ఐ మీన్ అచీవ్మెంట్. సో మీ దృష్టిలో వర్మ గారు ఏమాత్రం మీకు అసలు గ్రే ఏరియాస్, వేగ్ ఏరియాస్, అన్టచ్డ్ ఏరియాస్ లేవా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటెలెక్చువల్లీ rationalized in your mind and you have it all sorted out? I mean, that's the only way you can live. I mean, the whole point of living existence is about you need to have a certain take on something, okay, decision. A decision tappavachu. I might be proved wrong next hour in this very discussion or tomorrow, whenever. Kani at the time I'm physically, I'm emotionally or intellectually taking a decision to have a certain feeling or a reason, I need to have a clarity on what I'm doing. What is it I am thinking at this time? A thinking లేనప్పుడు you are just like a free flowing
object there without any kind of a standing. And you feel 90% of the people are there, or majority of the people? 99. Oh, 9 పెంచారనమాట. సో జాతకాలు చూపించే చాలామంది అస్ట్రాలజర్స్ వాడు చూస్తారు కార్యక్రమం. డెఫినెట్గా వాళ్ళు ఫేస్బుక్లో పెట్టడము, మిమ్మల్ని నన్ను కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయడం, టాలీవుడ్ టీవీని చేయడం. ఇంకా అది వాళ్ళకి అదరి ఒక్కసారి మీ జాతకాలు ముహూర్తాలు వాళ్ళు చూసిన వాళ్ళకి అదర్ సైడ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి శక్తులు వాళ్ళని పట్టుకుని నాకు ఒక శాపం కూడా పాడేమని చెప్పండి. శాపం కాదు, ఒక్కసారి ఒక 5 నిమిషాలు మీరు అవకాశం ఇస్తే, 5 minutes మీరు అవకాశం ఇస్తే మీ జాతకం వేసి చూపిస్తారు. అదే వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అంటే జాతకం వేసి ఇంతవరకు మీ జీవితం ఇలా ఎందుకుంది, మీ గ్రహస్థితి ఎందుకు మిమ్మల్ని ఇలా పీడిస్తుంది, ఏ గ్రహస్థితి మిమ్మల్ని ఇలా పీడించి ఇలా తీసుకొచ్చింది అంటే అపనమ్మకం వైపు అని కూడా చెప్తారు. అవును చెప్తారు. దట్ ఈస్ దేర్ హోల్ పాయింట్. అసలు ఫండమెంటల్స్ ఆఫ్ జాతకం అని మీరు స్టడీ చేస్తారా? అంటే వాట్ ద ప్రిమైస్ ఆఫ్ అస్ట్రాలజీ? See, first of all, you can make anything into science. అంటే ఇప్పుడు కప్పు ఎలా పట్టుకుని కాఫీ తాగుతారు అనే దాన్ని నేను సైన్స్ చేయొచ్చు. ఎప్పుడు మీరు కుడి చేతితో పెట్టి ఉట్టి బొటన వేలు దీంతో పట్టుకుని కాఫీ తాగుతారు కదా, అది ఎందుకంటే మీ చూపుడు వేలులో ఒకటి ఉందని నేను ఇప్పుడు అరగంట మీకు లెక్చర్ ఇస్తాను దాని మీద. ఎనీథింగ్ యూ కెన్ మేక్ ఇంటూ సైన్స్. ఏది మన దగ్గర ఉన్న వస్తువుల నుంచి గీయగలుగుతాం. మీరు ఇంకా గ్రహాలంటే ఇంకా గ్రహాలు అసలు ఇంక అదే లేదు. ఇప్పుడు ఆ సన్ సైన్స్ ఉంటుంది. నా కజిన్ ఒకడు ఉన్నాడు, ఆడు నేను 2 days తేడాలు పుట్టాం. నాకు అసలు ఆడికి సంబంధమే లేదు మా థింకింగ్ వైజ్గా. కానీ 2 days అంటే బోల్డ్ డిఫరెన్స్ ఉండొచ్చు. నక్షత్రం కదా నేను చెప్పేది, సన్ సైన్. ఇప్పుడు సన్ సైన్ మీకు వారం యారీస్ అనేది April 1 నుంచి 17 ఏదో అలాంటిది ఏదో ఉంటుంది సంథింగ్, నాకు నెలల ఏదో మొత్తానికి ఆ పీరియడ్ ఆ సన్ సైన్. ఆ సన్ సైన్లో ఉన్న వాళ్ళందరూ ఒక టైప్ ఉంటారు. నువ్వు క్యాప్రికాన్ కదా, లేకపోతే నువ్వు అతను సాజిటేరియస్ అంటారు కదా. అంటే సాజిటేరియస్ కాన్స్టలేషన్ ఆఫ్ ప్లానెట్స్ అనేది దాన్ని క్రియేట్ చేస్తుందని అందరు ఫీలింగ్. యాక్చువల్లీ సన్ సైన్స్ నమ్మే వాళ్ళు ఎక్కువ మందిని చూసాను, మోర్ దెన్. అంటే దే ఆర్ ఇంటర్ కనెక్టెడ్, నాట్ డైరెక్ట్లీ. కానీ చాలామంది ఎస్పెషలీ అమ్మాయిలు, ఆర్ యూ క్యాప్రికాన్ అంటే ఏదో పెద్ద అంటే కాదు, వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మెడికల్ కాలేజ్ డిగ్రీ కూడా ఫీల్ అవ్వరు అంత. అంటే నాకు తెలిసిపోయింది నువ్వు క్యాప్రికాన్ కదా అంటారు. సో అది ఏంటంటే వాళ్ళకి తెలుసా తెలీదా, లేకపోతే అవతలకి తెలుసు అని వాళ్ళు అనుకుంటారా, అవతల అనుకుంటారా. అందుకని దే ఆర్ జస్ట్ మేకింగ్ సౌండ్స్ అని తెలుసుకుని అది చేసి, నువ్వు కేవలం సన్ సైన్ తెలిస్తేనే అవతల మనిషి తెలుసు అని నువ్వు ఫీల్ అయిపోతే నువ్వు పెళ్లి చేసుకుని వారం రోజులు డివోర్స్ చేస్తున్నావు. ఇక అప్పుడు సన్ సైన్ ఏం చేస్తుంది పక్కన కూర్చొని? సన్ సైన్ లో కూడా ట్రెండ్స్ వైపరీత్యాలు ఉంటాయి కదా. అదే నేను ఇప్పుడు you can't predict such an important thing in your life. నీ పర్సనల్ లైఫ్లో నీ మొత్తం లైఫ్ అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసే దాన్ని ఇంతమంది జాతకం ఉన్నోళ్ళు వాళ్ళు ఎవ్వరు ప్రెడిక్ట్ చేయలేరు. కలామిటీస్ ప్రెడిక్ట్ చేయలేరు. కోర్స్ ఆఫ్ ద ఒక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, ఓడిపోయిన పార్టీ కూడా తీసుకుంటుంది కదా జాతకం. ఎలక్షన్లో ఫ్యాంటాస్టిక్ మనకి మెజారిటీ వచ్చేస్తుందని నమ్మే పార్టీ కూడా జాతకం అడుగుతుంది, గెలిచిన పార్టీ కూడా జాతకం అవుతుంది, దారుణంగా ఓడిపోయిన పార్టీ కూడా అవుతుంది. విచ్ మీన్స్ బేసిక్లీ వాళ్ళు గెలిచిన దానికి ఓడిపోయిన దానికి జాతకానికి సంబంధం లేదు. అప్పుడు ఈ జాతకం చెప్పినట్టు బెటర్ ఆడు కదా. ఆవిడ ఎప్పుడు కూడా మీరు ఆ జాతకాలు ఎప్పుడు కరెక్ట్గా ఉండాలని వదిలేనా ఎవరు చెప్పరు. మహా అయితే ఇంకోటి అడుగుతారు, కానీ అంతకు ముందు చెప్పినోడిని తిట్టడం నేను ఎప్పుడేం లేదు. ఎందుకంటే దట్ ఫాల్స్ ఇన్ దట్ కేటగిరీ. జాతకాలు చెప్పేవాళ్ళు అస్ట్రాలజర్స్ అనేది కొంచెం ఒక డివైన్ ఫోర్సెస్ అనేది మన ఫీలింగ్. అంటే ఎవరికి కనిపించింది వినిపించింది వాళ్ళకి కనిపిస్తుంది వినిపిస్తుంది కాబట్టి న్యాచురల్లీ. యా. సో జాతకాలు చూపించుకునే వాళ్ళందరికీ ఇవాళ మీరు మీ హితవాక్కులు చెప్పవలసిందిగా మా విజ్ఞప్తి. నాటి పట్టుకుని మీ పుట్టు పూర్వతరాలు మీరెవరు ఇవన్నీ చెప్పగలిగితే దే షుడ్ బి ద పోలీస్. సో యువర్ పాయింట్ ఈస్ దట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ ఓకే, కానీ బియాండ్ దట్ నిజంగా ఏం చేస్తారో జనం ఆలోచించుకోవాలి. దేవుడు చెప్పలేదు జాతకం మనం చెప్తున్నాం. మీరు మాత్రం మారలేదు. నేను ఎందుకు మారాలి?